హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసులో మాట. ఎలా ఉన్నారండి అందరూ? నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న శివలింగం చాలా విశిష్టమైన శివలింగం అండి. అండ్ శివలింగం మీద మీకు గీతల్లా కనిపిస్తున్నాయి కదండీ! ఆ గీతలు ఉంటే దాన్ని బ్రహ్మసూత్ర శివలింగం అని అంటారంట. సో, ఈ శివలింగం ప్లేస్ ఎవరైనా తెలిసి ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేయండి. అండ్ దీని ప్లేస్ వచ్చేసి మీరు హెట్రో తెలుసు కదండీ! నక్కపల్లి హెట్రో రూట్‌లో వస్తుంటే మీకు వైఎస్ఆర్ కాలనీ కనిపిస్తుంది. అండ్ కాలనీ లోపల నుంచి వెళ్తుంటే మీకు నేను వే చూపిస్తున్నాను కదా! సేమ్ వే తోటలోంచి వెళ్ళాలి. మీకు వెళ్తూ ఉంటే ఒక చెరువు కనిపిస్తుంది. అండ్ చెరువు దగ్గర చెరువు పక్క నుంచి మీరు వెళ్తుంటే శివలింగం అయితే కనిపిస్తుందండి. అండ్ ఫస్ట్ ఆ శివలింగం వచ్చేసి ఈ చెరువులో ఉండేదంటండి. అది చెరువు మధ్యలో ఆ చెట్టు కనిపిస్తుంది కదా! ఆ చెట్టు దగ్గర ఉండేదంట. సో, దాన్ని ఒక రాజు అయితే తీసుకొచ్చి ఒక తోటలో ప్రతిష్ఠ అయితే చేశారు. సో, నేను కూడా మా ఊర్లో శివలింగం ఉన్నది అంటే ఫస్ట్ నమ్మలేదు. వెళ్ళి చూసిన తర్వాతే నిజంగా శివయ్య మా ఊర్లో ఉన్నారా అని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. చూడాలి నెక్స్ట్ కార్తీక మాసానికి గుడి అయిపోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ఈ శివలింగాన్ని మీలో ఎవరైనా దర్శించుకొనుంటే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేయండి. ఇప్పటి వరకు ఎవరు వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి. వైఎస్ఆర్ కాలనీ నుంచి లోపలికెళ్తే మీరు ఎవరిని అడిగినా చెప్తారు. అండ్ నెక్స్ట్ ఈ శివలింగం వెనకాల ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి. ఆ స్టోరీస్ అన్నీ మీకు పార్ట్ 2లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.